హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డిఏ, పిఆర్సీలపై సంఘాల ఐక్యత కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో, దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు విద్యారంగ సమస్యలపై యూపీ యూఎస్‌పీఎస్‌సీ స్టీరింగ్ కమిటీ చేసినటువంటి ప్రధాన డిమాండ్‌లు మరియు ముఖ్యాంశాలైతే ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. మొదటిది విద్యా వ్యవస్థ పాఠశాలల పరిరక్షణ. ప్రాథమిక పాఠశాలలుగా క్రమంగా మూతపడుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 25ను తక్షణమే సవరించాలని అయితే డిమాండ్ చేశారు. అలాగే రెండవది టెట్‌కి సంబంధించి డిమాండ్స్. టెట్‌లో సర్వీస్ వెయిటేజీని కల్పించాలి. సబ్జెక్టుల వారీగా పేపర్లలో స్పెషల్ టెట్‌నైతే నిర్వహించాలి. ఇకపోతే మూడోది ఆర్థికపరమైన డిమాండ్స్ అండి. పెండింగ్‌లో ఉన్నటువంటి 5 డీఏలను వెంటనే ప్రకటించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి. ఇక నాలుగవ డిమాండ్ ఐక్య పోరాటం కమిటీకి పిలుపు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం యూఎస్‌పీఎస్‌సీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. కేవలం ఒక కమిటీ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీజీజేఏసీ వంటి సంఘాలు కూడా దీనికి మద్దతు తెలపాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు మరియు పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యే వరకు ఒక ఉమ్మడి కార్యాచరణతో పోరాడాలని అయితే నిర్ణయించారు. అంటే ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీ మరియు ఇతర ఆర్థిక సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత తరుణంలో కేవలం ఒకే ఒక కమిటీ పోరాడితే ఫలితం ఉండదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఉద్యోగ సంఘాలు మరియు జేఏసీలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా టీజీజేఏసీ లేదా ఏపీ జేఏసీలు కూడా ఈ పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని అయితే ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లందరూ కలిసికట్టుగా ఉంటేనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలమని అయితే వారు నమ్ముతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీ మరియు డీఏలపై ఒక స్పష్టమైన ప్రకటన చేయకపోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తప్పవని రాష్ట్ర నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. పారదర్శకమైన పాలన అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు, ఉద్యోగుల హక్కులను కాపాడటమని కూడా వారు గుర్తు చేస్తున్నారు. సో, మొత్తానికి పెండింగ్‌లో ఉన్న డీఏలను, పీఆర్సీ నివేదికను అమలు చేయాలి. ఉద్యోగ పెన్షన్ల జీతాలను సవరించాలి. ప్రాథమిక పాఠశాలల విలీనం లేదా మూసివేతను అడ్డుకొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. జీవో నంబర్ 25ను ఇవంటి వివాదాస్పద నిబంధనలను సవరించి ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పించాలి. మెడికల్ బిల్లులు, జీపీఎఫ్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి పెండింగ్ బిల్లులు వెంటనే క్లియర్ చేయాలి. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ వెయిటేజీ మరియు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక టెట్ నిర్వహించాలి. అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమై ఉమ్మడి పోరాట కార్యాచరణనైతే ప్రకటించాల్సి ఉంది ఫ్రెండ్స్. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కావడంతో రాష్ట్ర వ్యాప్త ఆందోళన అయితే నెలకొంది. పరిష్కారం కాకపోవడంతో. సో, 5 పెండింగ్ డీఏలు, కొత్త పీఆర్సీ అమలు మరియు పాఠశాలల విలీనం వంటి కీలక అంశాలపై యూఎస్‌పీసీ స్టీరింగ్ కమిటీ పోరాటానికి అయితే పిలుపునిచ్చింది. ఆర్థికపరమైన ప్రయోజనాలతో పాటు విద్యారంగ అభివృద్ధికి సంబంధించి డిమాండ్లు కూడా ప్రభుత్వం ముందు ఉంచారు. అన్ని ఉద్యోగ సంఘాలు ఏకమైతేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, త్వరలోనే ఒక ఉమ్మడి పోరాట ప్రకటన ప్రణాళిక అనేది సిద్ధం కాబోతోందని అయితే తెలుస్తోంది ఫ్రెండ్స్.